Hello everyone, welcome back to our class. నా క్లాస్ ఫస్ట్ టైం మీటైతే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి, లైక్ కూడా చేయండి. సో లాస్ట్ క్లాస్లో మనం చైన్ రూల్ రిలేటెడ్ సమ్స్ కంప్లీట్ చేసుకున్నాం. ఇంపార్టెంట్ 2 మార్క్స్ విచ్ ఆర్ రిలేటెడ్ టు చైన్ రూల్. సో ఇన్ దిస్ క్లాస్ we will finish important long questions. Today concept is methods of differentiation. సో అన్ని ఫంక్షన్స్కి డైరెక్ట్గా డెరివేటివ్ ఫైండ్ చేయడం పాసిబుల్ అవ్వదు, డిఫికల్ట్ అవుతుంది. సో అలాంటి ఫంక్షన్స్ని కొన్ని డిఫరెంట్ మెథడ్స్లో సాల్వ్ చేస్తాం. అంటే డిఫరెంట్ మెథడ్స్లో డివైడ్ బై డిఎక్స్ ఫైండ్ చేస్తాం. అందులో ఫస్ట్ మెథడ్ ఏంటంటే పారామెట్రిక్ డిఫరెన్షియేషన్. సో ఇన్ దిస్ మెథడ్ they will give x is equals to something, x is a function in t and y also in function in t, where here variable t, here variable is t. So then we find dy by dx by using this method. Dy by dx is equals to dy by dt by dx by dt. అంటే మనకి x equals something ఇస్తాడు ఈ మెథడ్లో. x equals ఏదో వాల్యూ ఇస్తాడు ఫంక్షన్, అండ్ y is equals something ఇస్తాడు. ఓకేనా? x ఈక్వల్స్ సంథింగ్, y ఈక్వల్స్ సంథింగ్ ఇచ్చినప్పుడు డెఫినెట్గా ఇదే మెథడ్ అప్లై చేయాలి. మనకు వేరే మెథడ్స్ లేవు మనకి. ఓకేనా? ఉండేది ఒకటి పారామెట్రిక్ డిఫరెన్షియేషన్. అంటే ఫస్ట్ దీన్ని ఏం చేస్తాం, dx బై dt చేస్తాం. విత్ రెస్పెక్ట్ టు t డిఫరెన్షియేట్ చేయాలి, డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు t. నెక్స్ట్ dy బై dt డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు t. హియర్ ఇండిపెండెంట్ వేరియబుల్ ఇస్ t, అందుకే విత్ రెస్పెక్ట్ టీ అంటున్నాం. ఇక్కడ కూడా సేమ్ విత్ రెస్పెక్ట్ టు t. దెన్ ఫైనల్లీ dy by dx is equals to dy by dt by dx by dt. dx by dt ఫస్ట్ ఫైండ్ చేయాలి, దెన్ dy by dt, తర్వాత dy by dt by dx by dt రాస్తే we will get dy by dx. ఒక ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్ చూద్దాం. if x is equals to a cos cube t, y is equals to a sin cube t, then find dy by dx. Solution: what is given x is equals to what is given a cos cube t. సో డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు టీ. వేరియబుల్ టీ ఉంది ఇక్కడ, సో డిఫరెన్షియేట్ అందుకే విత్ రెస్పెక్ట్ టీ అనాలి మనం. డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు టీ అంటే dx బై dt తీసుకోవాలి. మనం ప్రీవియస్ సమ్స్లో విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేసినాం, అంటే d బై dx తీసుకున్నాం. ఇక్కడ విత్ రెస్పెక్ట్ టీ కదా, d బై dt తీసుకోవాలి. సో ఈజ్ ఈక్వల్స్ టు d బై dt ఆఫ్ a cos cube t. సో మనకి cos cube t డైరెక్ట్ ఫర్ d బై డెరివేటివ్ ఉందా? లేదు కదా. సో ఇదే ఫామ్ అనుకోని మనం x⁴ అనుకోవాలి. సో వాట్ ఇస్ ద dy by dx ఆఫ్ x⁴ ఏమొస్తుంది? dy by dx అంటే 3x² వస్తుంది, 3x². dy by dx ఆఫ్ x⁴ is x⁴n ఫామ్ కదా, n ఇంటూ x⁴n మైనస్ 1, 3 ఇంటూ x⁴3 మైనస్ 1 2 వస్తుంది, 3x². సేమ్ ఇది కూడా అంతే. x అంటే cos t అనుకోవాలి, a 3 cos² t ఇంటూ x ప్లస్లో ఇక్కడ విత్ రెస్పెక్ట్ టీ కదా, అంటే టీ టోటల్ టీ ప్లస్ లెవెన్ కాస్ టీ ఉంది కదా మనకి, అంటే dy అగైన్ డిఫరెన్షియేట్ చేయాలి బై యూజింగ్ చైన్ రూల్. dy by dt ఆఫ్ కాస్ టీ. సో dy by dt ఆఫ్ కాస్ టీ ఏంటి? కాస్ టీ డెరివేటివ్ dy by dx ఆఫ్ కాస్ ఎక్స్. వెరీ గుడ్. మైనస్ సైన్ ఎక్స్ అంటే ఇక్కడ ఏమొస్తుంది మనకి? మైనస్ సైన్ టీ వస్తుంది. 3a కాస్ క్యూబ్ టీ మైనస్ సైన్ టీ. సో ముందుకు రాద్దాం. ఇది మైనస్ 3a కాస్ క్యూబ్ టీ sin t వస్తుంది. దిస్ ఈస్ dx బై dt. ఇదేంటి? dx బై dt. నెక్స్ట్ ఫైండ్ dy బై dt. సో వాట్ ఈస్ y గివెన్? y ఈజ్ ఈక్వల్స్ టు a sin క్యూబ్ t. సేమ్ డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు t. విత్ రెస్పెక్ట్ టు ఇంపార్టెంట్ చూడండి, x తీసుకోవాలి ఇక్కడ. విత్ రెస్పెక్ట్ టు t అంటే d బై dt తీసుకోవాలి. సో dy బై dt ఆఫ్ y ఈజ్ ఈక్వల్స్ టు d బై dt ఆఫ్ a sin పవర్ 3 t. సేమ్ x⁴ ఫామ్లో ఉంది మనకి, అంటే 3x² అంటే ఏమొస్తుంది? a ఇంటూ 3 sin² t ఇంటూ d బై dt ఆఫ్ sin t అగైన్ బై యూజింగ్ చైన్ రూల్. d బై dx ఆఫ్ sin x ఏంటి? ఫార్ములా cos x కదా. సో d బై dt ఆఫ్ sin t ఈజ్ కూడా cos t. సో 3a sin² t cos t. 3a sin² t cos t. దిస్ ఇస్ dy by dt. Now we have to find dy by dx. ఇక్కడ రాద్దాం. సో dy by dx is equals to ఏంటి ఫార్ములా మనకి? dy by dt by dx by dt. Substitute dy by dt value. This is dy by dt value. 3a sin² t, 3a sin square t cos t
by dx by dt value. Dx by dt is equals to minus 3a cos power 3t sin t. Minus 3a cos power 3t sin t. Minus 3a cos power 3t sin t. So do cancellation if possible. Sin square minus 3a cos square t. Power 3 ఎలా వస్తుంది, power 2 వస్తుంది కదా, సారీ స్క్వేర్ అది, రైట్. సో క్యాన్సిలేషన్ sin t క్యాన్సిల్, స్క్వేర్ ఉంది కదా. నెక్స్ట్ cos t ఇక్కడ స్క్వేర్ ఉంది, క్యాన్సిల్, 3 క్యాన్సిల్, a క్యాన్సిల్. సో మైనస్ sin t బై cos t వస్తుంది, sin t బై cos t. sin theta by cos theta value tan theta, so minus tan t. So dy by dx is equals to minus tan t. This is parametric differentiation. This is example 2, page number 236 example ఉంటుంది, important 2 marks question ఇది. If y is equals to e power t plus cos t, x is equals to log t plus sin t, then find dy by dx. So y is equals something ఇచ్చిండు, x equals something కదా. So we have to apply parametric differentiation. అంటే ఏం చేస్తాం, ఫస్ట్ y is equals to ఏంటి, e power t, ఇది 4 మార్క్స్ కూడా ఇవ్వచ్చు. డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు t, dy by dt ఫైండ్ చేయాలి కదా. డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు t, with respect to t అంటే d by dt. So dy by dt is equals to d by dt of e power t plus cos t, d by dt of e power t plus cos t. So separation triangle d by dt of e power t plus d by dt of cos t, d by dt of cos t. మనకి ఫార్ములా ఉంది కదా, d by dx of e power x అంటే e power x కదా, అంటే d by dt of e power t కూడా e power t వస్తుంది, e power t. నెక్స్ట్ d by dt of cos t, d by dx of cos x minus sin x. సో d by dt of cos t కూడా minus sin t, సేమ్ x ప్లస్లో t తీసుకుంటాం అంతే. దిస్ ఇస్ dy by dt. నెక్స్ట్ x ఈక్వల్స్ టు ఏంటి, x ఈక్వల్స్ టు log t ప్లస్ sin t. సో dx by dt ఫైండ్ చేయండి, డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు t ఆన్ బోత్ సైడ్స్. dx by dt is equals to d by dt of log t plus sin t, రైట్. సో సపరేట్ అప్పుడు రాసుకోండి, d by dt of log t వస్తుంది, d by dt of log t plus d by dt of sin t. సో d by dt of log, d by dx of log x ఫార్మ్ ఏంటి, 1 by x కదా, అంటే d by dt of log t కూడా 1 by t వస్తుంది, 1 by t ప్లస్ d by dt of sin t cos t. సో దీని నుండి ఎల్సిఎం తీసుకోవచ్చు కదా, రైట్. ఎల్సిఎం వస్తుంది 1 ప్లస్ t cos t by t. దిస్ ఇస్ dx by dt. మనం dy by dx ఫైండ్ చేయాలి. అంటే dy by dx ఈజ్ ఈక్వల్స్ టు ఎలా రాసుకోవచ్చు దీన్ని, dy by dx dy by dt by dx by dt, ఎందుకంటే dt క్యాన్సిల్ అయితే మళ్ళీ dy by dx వస్తుంది, రైట్. dy by dt వాల్యూ ఏంటి, ఇదే కదా, e power t minus sin t, dx by dt వాల్యూ ఇది 1 ప్లస్ t cos t by t. ఈ t రెసిప్రోకల్ అవుతుంది, అంటే t న్యూమరేటర్ ఇంటూ అవుతుంది, అంటే ఏమొస్తుంది, t ఇంటూ e power t minus sin t by 1 plus t cos t. So this is dy by dx. dy by dx is equals to ఇది ఏంటి, t into e power t minus sin t by 1 plus cos t. So we have problems related to parametric differentiation in exercise 9c, second question. Exercise 9c లో second question లో మనకి parametric differentiation sums ఉన్నాయి. These are very important long question. ఇది బిట్ very important long question. ఈ ఫస్ట్ అయితే very important long question maximum రావచ్చు. So find dy by dx for the following functions. So x is equals to 3 cos t minus 2 cos power 3t, y is equals to 3 sin t minus 2 sin power 3t. అంటే x ఈక్వల్స్ గివెన్, y ఈక్వల్స్ టు గివెన్. అంటే ఫస్ట్ మనం dx by dt ఫైండ్ చేయాలి, నెక్స్ట్ dy by dt ఫైండ్ చేయాలి. సో ఫస్ట్ వాట్ ఈస్ x గివెన్, x is equals to 3 cos t minus 2 cos power 3t, 2 cos power 3. సో డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు t,
on both sides. So అంటే dx by dt కదా, dx by dt is equals to d by dt of 3 cos t minus 2 cos power 3 t, d by dt of 3 cos t minus 2 cos power 3 t. సో సపరేట్ అప్పుడు రాద్దాం మనం. సో d by dt of 3 cos t minus d by dt of 2 cos power 3t, 2 cos power 3t. సో డైరెక్ట్ ఫార్ములా d by dt of cos theta, d by dx of sin x cos x ఏంటి మైనస్ సైన్ కదా. సో d by dt of cos theta కూడా సేమ్, ఇక్కడ వేరియబుల్ డిఫరెంట్, d by dx of cos x, d by dt of cos t బోత్ ఆర్ సేమ్, వేరియబుల్ డిఫరెంట్. సో సేమ్ అదే ఫార్ములా అప్లై చేస్తాం. sin x మైనస్ sin x కదా, అంటే 3 ఉంది ఆల్రెడీ, 3 ఇంటూ మైనస్ sin theta, sin t కదా t. నెక్స్ట్ ఇదే ఫార్ములా ఉంది, x పవర్ 3 ఫార్ములా ఉంది. d by dx of x పవర్ 3 ఏంటి 3x స్క్వేర్ కదా. సో మైనస్ 2 ఇంటూ 3 cos స్క్వేర్ t, 3 cos స్క్వేర్ t ఇంటూ అగైన్ చైన్ రూల్ x పవర్ 3 ఫార్ములా ప్లేస్ చేస్తున్నాం ఇక్కడ, అంటే t పవర్ 3 ఫార్ములా ప్లేస్ చేస్తున్నాం. సో చైన్ రూల్ d by dt of cos t, d by dt of cos t, d by dt of cos t, రైట్. మైనస్ 3 sin t, minus 3 sin t, minus 2 3 6, minus 6 cos square t, d by dt of cos t, d by dx of cos x ఏంటి minus sin x, d by dt of cos t కూడా మొత్తం minus sin t అవుతుంది, minus sin t, minus sin t. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది, minus 3 sin t plus 6 cos square t sin t. దిస్ ఈజ్ dx by dt, ఇది dx by dt, dx by dt. ఇక్కడ ఫార్ములా కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో d by dx of cos x ఏంటి మనకి మైనస్ sin x కదా. సో అంటే d by dt of cos t కూడా ఏం తీసుకుంటాం మనం, ఇక్కడ వేరియబుల్ t ప్లస్లో x ప్లస్లో t తీసుకుంటాం అంతే. cos t ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ sin t రాయాలి, అర్థమైందా. సేమ్ ఇదే ఫార్ములాస్ ఇక్కడ అప్లై. ఇక్కడ వేరియబుల్, ఇక్కడ ఇండిపెండెంట్ వేరియబుల్ x ఉంది, ఇక్కడ t ఉంది, అంటే ఇక్కడ t ఉండాలి సేమ్. సో ఆ x ఫార్ములాస్ t ఇక్కడ అప్లై చేస్తాం, ఓకేనా. రైట్. నెక్స్ట్ y ఈజ్ ఈక్వల్స్ టు 3 sin t minus 2 sin power 3t, 2 sin power 3t. So differentiate with respect to t on both sides, differentiate with respect to t on both sides. So t వస్తుంది, dy by dt వస్తుంది. సో dy by dt is equals to d by dt of ఏముంది 3 sin t కదా, 3 sin t minus 2 sin power 3t, 2 sin power 3t. So separate, right, separate, take separate. So d by dt of 3 sin t is equals to d by dt of 3 sin t, d by dt of 3 sin t minus d by dt of 2 sin power 3t, d by dt of 2 sin power 3t, 2 sin power 3t, right. d by dt of sin t, d by dx of sin x ఏంటి cos x కదా, అంటే d by dt of sin t కూడా cos t అవుతుంది, cos t, 3 cos t మైనస్ ఇదే ఫార్ములా ఉంది, x పవర్ 3 ఫార్ములా ఉంది, x పవర్ 3 d by dx ఏంటి 3x స్క్వేర్, అంటే మైనస్ 2 ఇంటూ 3 ఇంటూ sin స్క్వేర్ t, ఇక్కడ sin t ఉంది కదా, అగైన్ x పవర్ 3 ఇస్తుంటాం కదా, అంటే మళ్ళీ దాన్ని బై యూజింగ్ చైన్ రూల్ చేయాలి, d by dt of sin t, d by dt of sin t, చైన్ రూల్, బై యూజింగ్ చైన్ రూల్. ఎందుకంటే ఇక్కడ t పవర్ 3 అనుకుంటున్నాం, t ప్లస్లో ఏంటి sin t ఉంది ఇక్కడ, అంటే sin tకి మళ్ళీ d by dt చేయాలి. సో 3 cos t minus 2 3 6 sin square t, d by dt of sin t cos t, d by dt of sin t cos t, right. సో 3 sin t minus 2 sin power 3 రెండు ఉన్నాయి కదా, డిఫరెంట్ ఉన్నాయి. సో sin square theta ఈక్వల్స్ ఎలా రాసుకోవచ్చు మనం, ట్రిగోనోమెట్రిక్ ఐడెంటిటీస్ ఉంటాయి మనకి, sin square theta ప్లస్ cos square theta ఈక్వల్స్ 1 కదా, అంటే sin square theta ఈజ్ ఈక్వల్స్ టు 1 మైనస్ cos స్క్వేర్ రాసుకోవచ్చు. సో అలా రాయండి, 1 మైనస్ cos square t, sin square theta ఈజ్ ఈక్వల్స్ టు 1 మైనస్ cos square t ఇంటూ cos t. సో మల్టిప్లై చేస్తున్నా, 3 cos t minus 6 into 1 minus 6 cos theta minus 6 cos t
మైనస్ ఇటు పైన ప్లస్ కాస్ స్క్వేర్ టీ ఇంటూ కాస్ టీ, కాస్ స్క్వేర్ టీ ఇంటూ కాస్ టీ, రైట్. 3 cos θ మైనస్ 6 cos θ మైనస్ 3 cos θ అవుతుంది. మైనస్ 3 cos θ మైనస్ 3 cos t ప్లస్ కాస్ స్క్వేర్ టీ ఇంటూ కాస్ టీ, కాస్ స్క్వేర్ టీ ఇంటూ కాస్ టీ. సో 6 ఉంది కదా, 6 cos స్క్వేర్ ఇంకా 6 రావాలి. 6 ఇంటూ 1 6 ప్లస్ 6 cos స్క్వేర్ టీ కాస్ టీ. దిస్ ఈస్ dy బై dt, dy బై dt. మనం ఏం ఫైండ్ చేయాలి, dy బై dx ఫైండ్ చేయాలి, dy బై dx. నౌ టేక్ dy బై dx ఈజ్ ఈక్వల్స్ టు ఎలా రాసుకోవచ్చు మనం, dy బై dx ఈజ్ ఈక్వల్స్ టు dy బై dt బై dx బై dt, dx బై dt. సో వాట్ ఈస్ dy బై dt వాల్యూ, ఇదే కదా, రాయండి. మైనస్ 3 cos t ప్లస్ 6 cos స్క్వేర్ t ఇంటూ కాస్ t బై dx బై dt వాల్యూ మైనస్ 3 sin t ప్లస్ 6 cos స్క్వేర్ t sin t మైనస్ 3 sin t ప్లస్ 6 cos స్క్వేర్ t 6 cos స్క్వేర్ t sin t. సో న్యూమరేటర్లో ఏదైనా కామన్ వస్తుందో చూడండి, కాస్ t కామన్, టేక్అవుట్ కాస్ t కామన్, రిమైనింగ్ ఏంటి మైనస్ 3 ఉంటుంది ప్లస్ 6 cos స్క్వేర్ t ఇంటూ న్యూమరేటర్లో ఏంటి కామన్ తీసినాం కాస్ t కదా, కాస్ t బై డినామినేటర్లో కామన్ ఉంది sin t కామన్. సో రిమైనింగ్ ఏంటి మైనస్ 3 ప్లస్ 6 cos స్క్వేర్ t ఇంటూ sin t. మనం క్యాన్సిల్ అవుతాం చూడండి ఒకసారి, బోత్ విల్ క్యాన్సిల్, రెండు సేమ్ ఉన్నాయి కదా, ఈ రెండు క్యాన్సిల్ అవుతాయి. అంటే కాస్ టీటా బై sin టీటా, కాస్ టీ బై sin t, కాస్ టీటా బై sin టీటా ఏంటి కాట్ టీటా, అంటే కాట్ టీ, కాట్ టీ. దిస్ ఈస్ dy బై dx, ఇది dy బై dx. వెరీ వెరీ ఇంపార్టెంట్ లాంగ్ క్వశ్చన్ చూడండి ఇది. Now second one, this is also very important long question. X is equals to 380 by 1 plus t power 3, y is equals to 380 square by 1 plus t power 3, find dy by dx. అంటే ఫస్ట్ ఏం చేయాలి మనం, dx by dt ఫైండ్ చేయాలి, dy by dt ఫైండ్ చేయాలి, రైట్. సో డిఫరెన్షియేట్ x ది తీసుకుంటున్నాం. x is equals to what, 380 by 1 plus t power 3, 1 plus t power 3. So differentiate with respect to t, differentiate with respect to t. అంటే d by dt చేయాలి both sides. అంటే dx by dt is equals to d by dt of 380 by 1 plus t power 3, 1 plus 3 power 3. సో ఇది డైరెక్ట్ ఫార్ములా లేదు కదా మనకి, డైరెక్ట్ u by v ఫార్ములా ఉంది, u by v. సో u by v డెరివేటివ్ ఏంటి మనకి, u by v, u by v is equals to ఇక్కడ వస్తుంది ఫార్ములా, u by v is equals to vu dash minus uv dash by v square, vu dash minus uv dash by v square. u అంటే న్యూమరేటర్, v అంటే డినామినేటర్. ఏంటి ఫార్ములా, v కదా, అంటే v ఏంటి 1 plus t power 3, 1 plus t power 3 ఇంటూ u dash అంటే d by dt of 380, d by dt of 380 మైనస్ u అంటే 380 ఇంటూ d by dt of v dash కదా, d by dt of 1 plus t power 3, 1 plus t power 3 by v square అంటే 1 plus t power 3 whole square, 1 plus t power 3 whole square, రైట్. సో 1 plus t power 3 ఇంటూ d by dt of t, అంటే d by dx ఆఫ్ x ఉంది అనుకోండి, ఏమొస్తుంది మనకి, d by dx ఆఫ్ x ఈజ్ ఈక్వల్స్ ఏంటి 1 కదా, అంటే t ఉంటే కూడా సేమ్ అంతే, d by dt ఆఫ్ t ఈజ్ ఈక్వల్స్ టు 1. విత్ రెస్పెక్ట్ t వేస్తున్నాం కదా, అంటే t ఈక్వల్స్ టు 1, అంటే d by dt ఆఫ్ t అంటే 1, దీని వాల్యూ అంటే 3a ఇంటూ 1 అంటే 3a వస్తుంది, మైనస్ 380 d by dt ఆఫ్ 1 కాన్స్టెంట్, 1 కాన్స్టెంట్ అంటే 0 ప్లస్ d by dt ఆఫ్ t పవర్ 3, అంటే d by dt ఆఫ్ x పవర్ 3 వస్తుంది మనకి 3x స్క్వేర్ కదా, 3 పవర్ t పవర్ 3 అంటే 3t స్క్వేర్ వస్తుంది, 3t స్క్వేర్, 3t స్క్వేర్ అండి, 3t స్క్వేర్ బై 1 plus t power 3 whole square, 1 plus t power 3 whole square, right. So 3a into 1 3a plus 3a t power 3 ta 3a t power 3 minus into plus minus వస్తుంది, 3a into t square t power 3, 3 3 is a 9 minus 9a t power 3 by
1 plus t power 3 whole square, 1 plus t power 3 whole square, 3a t power 3 minus 9a t power 3, 3 minus 9 అంటే minus 6 అంటే ఏమొస్తుంది మనకి minus 6 3a ఇంకా 3a ఉంది కదా 3a minus 6a t power 3 a t power 3 by 1 plus t power 3 whole square. This is dx by dt. ఏంటి dx by dt, రైట్. నెక్స్ట్ we have to find dy by dt. y ఉంది ఆల్రెడీ మనకి, సో dy by dt ఫైండ్ చేద్దాం. y is equals to ఏంటి, y is equals to 3at square by 1 plus t power 3, 1 plus t power 3. Differentiate with respect to t on both sides. With respect to t అంటే dy by dt is equals to d by dt of ఏంటి 3at square by 1 plus t power 3, 1 plus t power 3. So it is in the form u by v form. So u by v form into v u dash ఇక్కడ రాస్తున్నా, ఇక్కడ యూజ్ అయింది మనకి u by v whole dash is equals to v u dash minus u v dash by v square. v u dash minus u v dash by v square. సో u అంటే ఇది, v అంటే డినామినేటర్. సో v u dash, v అంటే ఏంటి మనకి, v అంటే 1 plus t power 3 కదా, 1 plus t power 3 into d by dt of 3at square minus u v dash, u అంటే 3at square into d by dt of 1 plus t power 3 by 1 plus t power 3 whole square, 1 v square కదా, 1 plus t power 3 whole square. So 1 plus is equals to 1 plus t power 3 into d by dt of t square, అంటే d by dx of x square into 2x కదా, అంటే d by dt of t square కూడా 2t అవుతుంది. సేమ్ x ప్లేస్లో t, సేమ్ d by dt of t square అంటే 2t, అంటే 3a into 2t minus 3at square d by dt of 1 అంటే కాన్స్టెంట్ ఏంటి 0, d by dx of కాన్స్టెంట్ is 0, d by dt of t power 3 అంటే d by dx of x power 3 అంటే 3x square కదా, అంటే d by dt of t power 3 3t square వస్తుంది, 3t square డైరెక్ట్ రాస్తున్నా, 3t square by 1 plus t power 3 whole square, 1 plus t power 3 whole square. 2 3 is 6 is equals to 1 plus t power 3 into 3 to 680 minus 3 is a 9a t power 4 by 1 plus t power 3 whole square. సో ఒక మల్టిప్లై చేయండి, 680 into 1 680 plus 680 into t power 3 6a t power 4 minus 9a t power 4 by 1 plus t power 3 whole square, 1 plus t power 3 whole square, అంటే 680 t power 4 minus 9a t power 4 minus 3a t power 4 by 1 plus t power 3 whole square, 1 plus t power 3 whole square. This is dy by dt. మనం ఏం ఫైండ్ చేయాలి, dy by dx ఫైండ్. dx by dt is equals to 3a minus 6a t power 3 by 1 plus t power 3 whole square. dy by dt is equals to 680 minus 3a t power 4 by 1 plus t power 3 whole square. So now find dy by dx. So dy by dx equals to ఏంటి ఇక్కడ రాద్దాం, dy by dx equals to ఎలా రాసుకోవచ్చు మనం, dy by dx is equals to ఇక్కడ రాస్తున్నా, dy by dx is equals to dy by dx is equals to dy by dt by dx by dt. So what is the dy by dt value, ఇదే కదా, 680 minus 3a t power 4 by 1 plus t power 3 whole square divided by dx by dt value 3a minus 6a t power 3 by 1 plus t power 3 whole square, 1 plus t power 3 whole square.
సో రెండు క్యాన్సిల్ అవుతాయి, 1 + t^3 హోల్ స్క్వేర్, 1 + t^3 హోల్ స్క్వేర్. సో రిమైనింగ్ ఏంటి మనకి 680 minus 3a t^4 by 3a minus 6a t^3, 3a minus 6a t^3. రెండిట్లో ఏమైనా కామన్ ఉందా చూడండి, ఏ కామన్ ఉంది, 3 టేబుల్ కామన్ ఉంది, 380 కామన్ ఉంది. సో టేక్అవుట్ 380 కామన్, 3a కామన్ వస్తుంది, 3a కామన్ ఉంది న్యూమరేటర్లో, రైట్. 3a కామన్ చేయండి. సో రిమైనింగ్ ఏమొస్తుంది 2 కదా, 2t మైనస్ 3a కామన్ చేస్తే రిమైనింగ్ t^4 వస్తుంది, t^4 బై. సో డినామినేటర్ ఏముంది మనకి 3a, టేక్అవుట్ 3a కామన్, రిమైనింగ్ ఏమొస్తుంది 1 మైనస్ 3a కామన్ ఇస్ 2t^3, 2t^3. సో 3a cancel, this is the dy by dx, 2t minus t^4 by 1 minus 2t^3, 1 minus 2t^3. This is dy by dx, 2t minus t^4 by dy by dx is equals to 2t minus t^4 by 1 minus 2t^3. This also very important long question. Now third one, this also very important. If x is equals to a into cos t plus t sin t, y is equals to a into sin t minus t cos t, then find dy by dx. So what is given x? Solution x is equals to ఇదే కదా. So differentiate with respect to t is now. Differentiate with respect to t. Differentiate with respect to t. And dx by dt is equals to dx by dt is equals to d by dt of a into a తో మల్టిప్లై చేద్దాం ఫస్ట్, a into cos t plus t sin t, d by dt of a into cos t plus t sin t. అంటే ఏ అవుట్ సైడ్ రాస్తే ఏమొస్తుంది మనకి d by dt, ఏ అవుట్ సైడ్ రాస్తున్నా సపరేట్ తీసుకుంటున్నా, d by dt of cos t plus d by dt of t sin t, ఓకేనా. సో d by dt of cos t, d by dx of cos x minus sin x కదా, సేమ్ ఇది కూడా d by dt of cos t. అంటే వేరియబుల్ t ఉంది ఇక్కడ, అక్కడ x అంతే, సేమ్ అవి ఫార్ములాస్ అప్లై చేస్తాం. వేరియబుల్ డిఫరెంట్, అంటే ఇక్కడ ఇండిపెండెంట్ వేరియబుల్ t, ఇక్కడ కూడా ఇన్ టర్మ్స్ ఆఫ్ t ఉంటే సేమ్ అవే ఫార్ములాస్ అప్లై చేస్తాం, ఓకేనా. సో d by dt of cos t ఏంటి, మైనస్ sin t, a ఇంటూ d by dx of cos x, d by dx of cos x మైనస్ sin x కదా, d by dt of cos t అంటే మైనస్ cos t, సారీ మైనస్ sin t ప్లస్ ఇది చూడండి 2 ఫంక్షన్స్ ఉన్నాయి, ఒకటి t ఉంది, ఒకటి sin t ఉంది, t ఉంది sin t ఉంది, అంటే uv ఫార్ములా అప్లై చేసుకోవాలి. uv, వాట్ ఈస్ uv ఫార్ములా, uv డాష్, uv ఫార్ములా ఏముంది మనకి, uv హోల్ డాష్ ఈజ్ ఈక్వల్స్ టు uv డాష్ ప్లస్ vu డాష్, ఇది ఫార్ములా. uv హోల్ డాష్ ఈజ్ ఈక్వల్స్ టు uv డాష్ ప్లస్ vu డాష్, రైట్. సో u ఏంటి sin t, ఫస్ట్ ఫంక్షన్ u అనుకోండి, సెకండ్ v అనుకోండి, sin t v అనుకోండి, ఇది u, ఇది v, ఇది u, ఇది v. సో uv డాష్, u అంటే t ఇంటూ d by dt ఆఫ్ v డాష్ కదా sin t ప్లస్ v అంటే sin t ఇంటూ d by dt ఆఫ్ t is equals to a into minus sin t plus t into d by dt of sin t, d by dx of sin x cos x కదా, అంటే d by dt of sin t కూడా cos t అవుతుంది, cos t వేరియబుల్ t, cos t. నెక్స్ట్ ప్లస్ d by dt of t, d by dx of x 1 కదా, అంటే d by dt of t కూడా 1 అంటే sin t, ఇక్కడ చూడండి మైనస్ sin t ప్లస్ sin t గెట్స్ క్యాన్సిల్. సో రిమైనింగ్ ఏమొస్తుంది మనకి a ఇంటూ t, at cos t అంతే, dx by dt, at cos t dx by dt. నెక్స్ట్ టేక్ y, y is equals to ఏంటి, y is equals to a ఇంటూ sin t minus t cos t. Now differentiate with respect to t on both sides, అంటే dy by dt is equals to d by dt of
a into sin t minus t cos t, sin t minus t cos t. So right, take separate a outside రాయండి. అంటే d by dt of sin t వస్తుంది, d by dt of sin t, next minus d by dt of t cos t, d by dt of t cos t. What is the d by dt of sin t? d by dx of sin x cos x కదా, అంటే d by dt of sin t కూడా cos t అవుతుంది, is equals to a into cos t, next minus. So it has two functions, is u, this is v, uv, u, this is, take this as u, this is v, uv, uv formula అంటే u v dash plus v u dash, u అంటే t, u v dash అంటే d by dt of, even మనకి v అంటే cos t, cos t plus v u dash cos t into d by dt of t, d by dt of t. కొంచెం ఇక్కడ రాద్దాం. d by dt of sin t అంటే cos t వస్తుంది, is equals to a into cos t minus uv formula u v dash minus u అంటే t, d by dt of cos t, d by dt of cos t plus v u dash, v అంటే cos t కదా, cos t into d by dt of t, d by dt of t. So is equals to a into cos t minus d by dt of cos t, d by dx of cos x minus sin x, అంటే d by dt of cos t minus sin t, t into minus sin t plus d by dt of t అంటే 1 cos t is equals to a into cos t మైనస్ మల్టిప్లై చేద్దాం, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది, ప్లస్ టీ సైన్ టీ వస్తుంది, ప్లస్ టీ సైన్ టీ, నెక్స్ట్ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ కాస్ టీ, మైనస్ కాస్ టీ, కాస్ టీ మైనస్ కాస్ టీ క్యాన్సిల్. సో రిమైనింగ్ ఏమొస్తుంది, ఏ టీ సైన్ టీ, ఏ టీ సైన్ టీ, దిస్ ఈజ్ డివై బై డిటీ, డివై బై డిటీ. మనకేం కావాలి, డివై బై డిఎక్స్ ఫైండ్ చేయాలి కదా, అంటే డివై బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు, ఎలా రాసుకోవచ్చు దీన్ని, డివై బై డిటీ బై డిఎక్స్ బై డిటీ, డిఎక్స్ బై డిటీ. సో వాట్ ఈస్ డివై బై డిటీ వాల్యూ, ఇదే కదా, ఏటీ సైన్ టీ, ఏటీ సైన్ టీ డివైడ్ బై డిఎక్స్ బై డిటీ వాల్యూ ఏటీ కాస్ టీ, ఏటీ కాస్ టీ, ఏటీ కాస్ టీ. సో క్యాన్సిలేషన్ అవుతుంది ఏమన్నా, ఏ క్యాన్సిల్, టీటీ క్యాన్సిల్, రిమైనింగ్ ఏంటి, సైన్ టీ బై కాస్ టీ, sin t by cos t, sin theta by cos theta value tan theta, so is equals to tan t value, tan t. So dy by dx is equals to tan t. This is a solution. Now fourth one, x is equals to a 1 minus t square by 1 plus t square, y is equals to 2bt by 1 plus t square, then find dy by dx, dy by dx. So solution, what is given, x is equals to a into 1 minus t square by 1 plus t square, 1 minus t square by 1 plus t square. మనం ఏం ఫైండ్ చేయాలి, dx ఫస్ట్ we had find dx by dt, differentiate with respect to t on both sides, అంటే dx by dt, d by dt of x, dx by dt is equals to d by dt of a into 1 minus t square by 1 plus t square, 1 minus t square by 1 plus a 1 minus t square by 1 plus t square. So it is in the form of u by v, u by v form lo undi manaki. So what is the formula u by v, u by v d by dx ఏంటి, derivative. So u by v is equals to ఏంటి ఫార్ములా, v u dash minus u v dash by v square, ఇది ఫార్ములా, v u dash minus u v dash by v square. సో u ఏంటి, v అంటే న్యూమరేటర్ 1 మైనస్ టీ స్క్వేర్, v అంటే డినామినేటర్ 1 ప్లస్ టీ స్క్వేర్, అంటే v సపరేట్ రాద్దాం ఫస్ట్, a ఇంటూ ఏంటి ఫార్ములా, v కదా, v అంటే 1 ప్లస్ టీ స్క్వేర్, 1 ప్లస్ టీ స్క్వేర్ ఇంటూ u డాష్ అంటే d బై dt ఆఫ్ 1 మైనస్ టీ స్క్వేర్, 1 మైనస్ టీ స్క్వేర్, నెక్స్ట్ మైనస్ u అంటే 1 మైనస్ టీ స్క్వేర్ ఇంటూ d బై dt ఆఫ్ v డాష్
1 ప్లస్ టీ స్క్వేర్ 1 ప్లస్ టీ స్క్వేర్ డివైడ్ బై వి స్క్వేర్ కదా, వి అంటే 1 ప్లస్ టీ స్క్వేర్ హోల్ స్క్వేర్ 1 ప్లస్ టీ స్క్వేర్ హోల్ స్క్వేర్ రైట్. సో ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఏ ఇంటూ 1 ప్లస్ టీ స్క్వేర్ ఇంటూ dy by dt of 1 dy by dx of constant 1 అంటే కాన్స్టెంట్ ఓన్లీ కాన్స్టెంట్ 0 సో 0 మైనస్ dy by dt of t స్క్వేర్ dy by dx of x స్క్వేర్ ఏంటి dy by dx of x స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఇది కన్ఫ్యూజ్ అవ్వదు ఎక్స్ పవర్ ఎన్ ఫామ్లో కంపేర్ చేసుకోవాలి 2x వస్తుంది అంటే n ఇంటూ ఎక్స్ పవర్ n మైనస్ 1 n అంటే 2 కదా 2 ఇంటూ ఎక్స్ పవర్ 2 మైనస్ 1 అంటే 2 2 మైనస్ 1 అంటే 1 2x వస్తుంది dy by dt of t స్క్వేర్ అంటే 2t సో మైనస్ ఉంది మైనస్ 2t రైట్ minus 1 minus t square into dy by dt of 1 constant 1 plus dy by dt of t square 2t same divided by 1 plus t square whole 1 plus t square whole square right is equals to a into a minus లో మల్టిప్లై అయ్యండి minus 2t into 1 minus 2t వస్తుంది minus 2t minus into plus minus 2t into t square 2t power 3 next మైనస్ ఫస్ట్ ఈ రెండు మల్టిప్లై చేద్దాం 1 ఇంటూ 1 1 1 ఇంటూ 2t ప్లస్ 2t ఇంకా 1 ఎక్కడ వస్తుంది 0 కాన్స్టెంట్ dy by dt ఆఫ్ 1 0 కదా కాన్స్టెంట్ 0 సో ఇంత అవసరం లేదు సో 2tతో మల్టిప్లై 2t ఇంటూ 1 2t వస్తుంది 2t ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 2t ఇంటూ t స్క్వేర్ 2t పవర్ 3 2t పవర్ 3 బై 1 ప్లస్ t స్క్వేర్ హోల్ స్క్వేర్ 1 ప్లస్ t స్క్వేర్ హోల్ స్క్వేర్ సో ఇక్కడ మైనస్ మల్టిప్లై అండి మైనస్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ ఇంటూ మైనస్ 2t పవర్ 3 మైనస్ మైనస్ 2t మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2t పవర్ 3 బై 1 ప్లస్ టీ పవర్ 3 హోల్ స్క్వేర్ 1 ప్లస్ టీ పవర్ 3 హోల్ స్క్వేర్ 1 ప్లస్ టీ స్క్వేర్ మిస్టేక్స్ అవుతున్నాయండి 1 ప్లస్ టీ స్క్వేర్ హోల్ స్క్వేర్ రైట్ ఇప్పుడు క్యాన్సిల్ అవుతుందని చూడండి 2t power 3 2 power 3 gets cancelled so is remaining dx by dt is equals to ఏంటి dx by dt is equals to minus 2t minus 4t minus 4 మన a with a మల్టిప్లై అయ్యాలి కదా minus 4at by 1 plus t square whole square 1 plus t square whole square right this is dx by dt next dy by dt find చేయాలి y is equals to ఏంటి y is equals to 2bt by 1 plus t square 1 plus t square now differentiate with differentiate with respect to y with respect to t on both sides with respect to t అంటే dy by dt find చేయాలి so dy by dt is equals to d by dt of 2bt by 1 plus t square 2bt by 1 plus t square u by v form u is equals to 2bt v is equals to 1 plus t square u by v is equals to ఏంటి v u dash minus u v dash by v square v u dash v అంటే ఇక్కడ 1 plus t square 1 plus t square into d by dt of 2bt minus u v dash u అంటే సేమ్ 2bt into d by dt of v dash కదా v అంటే 1 plus t square 1 plus t square whole divided by 1 plus t v square కదా 1 plus t square whole square రైట్ అవసరం లేదు సో 1 plus t square into సో d by dt of t ఇక్కడ t ఉంది 2b ఇంటూ కాన్స్టెంట్ ఇంటూ t ఉంది ఓన్లీ tకి చేస్తాం మనం d by dt of t అంటే 1 అంటే 2b ఇంటూ 1 2b వచ్చేస్తుంది మైనస్ 2bt d by dt of 1 అంటే కాన్స్టెంట్ 0 అండ్ d by dt of t స్క్వేర్ అంటే 2t by 1 plus t square whole square 1 plus t square whole square సో 2bతో మల్టిప్లై అయింది ఇక్కడ 2b ఇంటూ 1 2b వస్తుంది ప్లస్ 2b ఇంటూ t స్క్వేర్ 2bt స్క్వేర్ ఇక్కడ మల్టిప్లై అయ్యండి మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ వస్తుంది 2bt ఇంటూ 2t అంటే 4bt స్క్వేర్ బై 1 ప్లస్ t స్క్వేర్ హోల్ స్క్వేర్ 2bt స్క్వేర్ మైనస్ 4bt స్క్వేర్ మైనస్ 2bt స్క్వేర్ వస్తుంది 2b
minus 2b t square by 1 plus t square whole square. 1 plus t square whole square. ఇదేంటి దీన్ని ఇంకా సింప్లిఫై చేసుకోవచ్చు కదా. కామన్ ఏముంది మనకి, 2b కామన్, టేక్అవుట్ 2b కామన్. 2b కామన్ తీస్తే 1 ఉంటుంది. 1 minus t square by 1 plus t square whole square. 1 plus t square whole square. రైట్, దిస్ ఇస్ dy by dt. మనం ఫైండ్ చేయాలి, dy by dx ఫైండ్ చేయాలి. ఇంకా ఫైండ్ చేస్తున్నామండి. సో dy by dx is equals to dy by dx is equals to dy by dx is equals to ఎలా రాసుకోవచ్చు మనం, dy by dt by dx by dt by dx by dt. dy by dt by dx by dt. dy by dt వాల్యూ ఏంటి, ఇదే కదా, 2b into 1 minus t square by 1 plus t square whole square. 1 plus t square whole square by dx by dt వాల్యూ ఏంటి, ఇదే కదా, minus 480 by 1 plus t square whole square. 1 plus t square whole square. రెండు క్యాన్సిల్, 1 plus t square whole square 1 plus t క్యాన్సిల్. సో రిమైనింగ్ ఏంటి, 2b into 1 minus t square by minus 480. 2 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది కదా, 2 1s 2 2s. ఇక్కడ టోటల్ నుండి మైనస్ కామన్ తీసుకొని న్యూమరేటర్ నుండి మైనస్ కామన్ తీస్తే ఏమొస్తుంది మనకి, మైనస్ కామన్ రాస్తే ఏమొస్తుంది, minus t square becomes plus t square plus 1 becomes minus 1 by minus 280. సో మైనస్ గెట్స్ క్యాన్సిల్ అంటే ఏమొస్తుంది ఫైనల్గా, b into t square minus 1 by 280. దిస్ ఇస్ dy by dx. dy by dx is equals to b into t square minus a by 280. ఈ పారామెట్రిక్ డిఫరెన్షియేషన్ వెరీ ఇంపార్టెంట్. డెఫినెట్గా దీని నుండి లాంగ్ క్వశ్చన్ వస్తుంది బోర్డ్ ఎగ్జామ్లో మనకి.